వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఛత్తీస్గఢ్లో అయితే సూపర్ అబ్బా. గిరిజనులు మత మార్పిడి, క్రైస్తవ మత మార్పిడికి వ్యతిరేకంగా ఒక గర్జన, సింహ గర్జన చేసిండ్రు. మొత్తం షట్ డౌన్ చేసేసిండ్రు ఛత్తీస్గఢ్. నమ్మట్లేదా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తా చూడండి. మత మార్పిడులు అనేవి ముఖ్యంగా భారతీయులైన, మరీ ముఖ్యంగా గిరిజన వర్గాలపైన ప్రత్యక్షంగా జరుగుతున్నాయి. వనవాసీలకు అనేక మోసాలకు గురిచేసి, ఆశ చూపించి, బెదిరించి వారిని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా గిరిపుత్రులు తమదైన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. గిరిజన సోదరులపై జరుగుతున్న ఈ మోసాలకు వ్యతిరేకంగా యావత్ హిందూ సమాజం మేల్కొంది. డిసెంబర్ 24వ తేదీన మత మార్పిడి కార్యకలాపాలను నిరసిస్తూ ఛత్తీస్గఢ్లో రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మొత్తం సమాజం పిలుపునిచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సమాజంలోని ప్రతి వర్గం ఈ సమ్మెకు తమ మద్దతును ప్రకటించింది. సమ్మె జరిగిన రోజున మందుల, రేషన్, పెట్రోలు మరియు నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు మినహా అన్ని వాణిజ్య సంస్థలు మూసివేయబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, తహసీల్దార్, జిల్లా ప్రధాన కార్యాలయాలన్నిటినీ క్లోజ్ చేశారు. ఇది సమాజం పైన అపూర్వమైన ప్రభావాన్ని చూపింది. కాంకేర్ జిల్లాలోని అమేబేడాలో గిరిజన వర్గాలపై దాడులు, బలవంతపు ఖననాలు మరియు క్రైస్తవ మిషనరీలు మరియు భీమ్ ఆర్మీ ప్రణాళికాబద్ధమైన సామాజిక విభజనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మొత్తం సమాజం ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయికి, ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించింది. ఇక గిరిజన సమాజం డిమాండ్లు ఏంటో చెప్తా చూడండి. రాష్ట్రంలో మత స్వేచ్ఛా బిల్లును వేగంగా మరియు కఠినంగా అమలు చేయాలి. తద్వారా ప్రేరేపణ, ఒత్తిడి లేదా కుట్ర ద్వారా జరిగే మత మార్పిడులను అరికట్టవచ్చు. దీన్ని మన్వా కుర్మీ సమాజ్ కేంద్ర అధ్యక్షుడు కేదీశ్రామ్ కాశ్యప్ అన్నారు. దీనికి బాధితులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాంకేర్లో గిరిజన సమాజంపై వ్యవస్థీకృత దాడికి కారణమైన భీమ్ ఆర్మీ శక్తులు మరియు మతం మారిన క్రైస్తవ సమూహాలపై కఠినమైన సెక్షన్ల కింద తక్షణ చర్యలు తీసుకోవాలని ఒరాన్ సమాజ్ అధిపతి ఉమేష్ కచ్చప్ అన్నారు. కాంకేర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇందిరా కళ్యాణ్ ఎలసెలా బదిలీతో సమస్య పరిష్కారం కాలేదని ప్రోగ్రెసివ్ సత్నామీ సమాజ్ రాష్ట్ర పోషకుడు కృష్ణకుమార్ కేత్కర్ అన్నారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేసి స్వతంత్ర, ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని, గిరిజన గ్రామస్తులపై పక్షపాత పోలీసు చర్యను రద్దు చేయాలని, క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని, బాధితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఇచ్చిన మెమొరాండంలో తమ డిమాండ్లను తెలియజేశారు. ఏదేమైనా ఈ అక్రమ క్రైస్తవ మిషనరీల మత మార్పిళ్ళేంది? మాకు నచ్చితే ఓకే, ఈ బలవంతంగా ఆశ చూపి మార్చడేంది? దీనికి సంబంధించి చట్టం గట్టిగా అమలు చేస్తారా లేదా? చట్టం అమలు చేయకపోతే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తాం. మళ్ళీ గిరిబిడ్డలం దలుచుకున్నామంటే ఈ అక్రమ మత మార్పిడి ముఠాలు రాష్ట్రం నుంచి పారిపోయేదాకా ఊరుకోమని చూపించినట. నిజంగా శతకోటి వందనాలు మీకు. ఇంతకంటే నేనేం చెప్పలేను. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రతిరోజు చెప్తున్నానండి. మన ఛానల్స్ అంటే మీ ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఈ మధ్య కామెంట్స్ చాలా తగ్గుతున్నాయి. ఇలా చేయడం ద్వారానే మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడటంలో మీరు మీ బాధ్యత అనుకొని మాకు సహాయం చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.